హలో ఫ్రెండ్స్, అందరిది ఒక బాధ అయితే ట్రంప్ది మాత్రం ఇంకో బాధ. ప్రపంచంలో ఏ దేశం బాగుపడుతున్నా కానీ దాన్ని అడ్డుకోవడం కోసం అడ్డగోలు విధానాలు అన్నీ అమలు చేయడం ట్రంప్కి బాగా అలవాటుగా మారిపోయింది. ఒకప్పుడు అమెరికా అంటే ప్రపంచంలోనే పెద్ద అని భావించే పరిస్థితి ఉండేది. కానీ ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికా అంటేనే అసహ్యం అనే విధంగా పరిస్థితి మారుతుంది. ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా సరే ముందుండి ఆపింది నేనే అని ట్రేడ్ వార్ పేరుతో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ట్రంప్కి బాగా అలవాటుగా అయిపోయింది. ఇప్పుడు ఆ ట్రేడ్ వార్ అనే పేరుతో మన ఇండియా మీద కూడా చూపు తిప్పాడు. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా పైన టారిఫ్ని 25% నుంచి 50% వరకు ఇంక్రీజ్ చేశాడు విత్ 10% పెనాల్టీ. టారిఫ్ అంటే మనం అమెరికాలో అమ్మే వస్తువుల పైన అక్కడి గవర్నమెంట్కి కట్టే ట్యాక్స్. ఈ టారిఫ్ ని పెంచడం వల్ల అమెరికాలో మనం అమ్మే వస్తువుల యొక్క రేట్లను పెంచాల్సి వస్తుంది. దాంతో అక్కడ మన వస్తువులు బాగా ఎక్స్పెన్సివ్ అవుతాయి. కాబట్టి మన వస్తువులు అక్కడి ప్రజలు కొనరు. దీనివల్ల నష్టపోయేది మేజర్గా అమెరికా ప్రజలే. అలాగే అమెరికాలో బిజినెస్ చేసే మన భారత వ్యాపారస్తులు కూడా నష్టపోతారు. కానీ ఇవి మన ఇండియాని పెద్దగా ఎఫెక్ట్ చేసేవి కావు. అసలు ఈ ట్రంప్ మన ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? రష్యా ఆయిల్ని ఇండియానే కాదు, చైనా, యూరోప్, టర్కీ ఇంకా చాలా దేశాలు కొంటున్నాయి. కానీ స్పెషల్గా ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. సడన్గా మన మిస్టర్ ట్రంప్ బాబాయ్కి ఏమైందో తెలీదు. సడన్గా ఇండియా పైన ఆల్రెడీ ఉన్న 25% టారిఫ్కి ఇంకొక 25% యాడ్ చేసి మొత్తం 50% టారిఫ్ని విధించాడు. అయితే మన ఇండియా పైన ఇంతగా టారిఫ్ వేస్తే మనకే నష్టం అనుకుంటున్నాడు. కానీ మనకంటే ఎక్కువగా అమెరికా నష్టపోతుంది. ట్రంప్ ఇంతలా టారిఫ్ని ఎందుకు వేస్తున్నాడు అంటే మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ని ఎక్కువగా కొంటున్నామంట. ఎక్కువగా ఆయిల్ని కొనడం ద్వారా ఆ డబ్బుతో రష్యా అడ్వాన్స్డ్ వెపన్స్ని తయారు చేసి యుక్రెయిన్తో యుద్ధం చేసి అక్కడి ప్రజలను, సైనికుల్ని చంపుతుందంట. కానీ ట్రంప్కి అర్థం కాని విషయం ఏమిటి అంటే మనకంటే ఎక్కువగా ఆయిల్ని చైనా కొంటుంది. కానీ ట్రంప్ చైనా కంటే ఎక్కువగా మన పైన టారిఫ్ని వేశాడు. రష్యా దగ్గర మనమే కాదు, టర్కీ, నాటో మెంబర్ అయిన టర్కీ కూడా ఎక్కువగా ఆయిల్ని కొంటుంది. అలాగే యూరోపియన్ దేశాలు ఆయిల్ని మరియు ఇతర ఎనర్జీ సోర్సెస్ని రష్యా దగ్గర నుంచి ఎక్కువగా కొంటున్నాయి. ఇన్ని దేశాలు రష్యాతో బిజినెస్ చేస్తున్నప్పుడు కేవలం మన డబ్బుతోనే రష్యా వెపన్స్ని తయారు చేస్తుందా? ఈ చిన్న విషయం మన ట్రంప్ బాబాయ్కి ఎందుకు అర్థం కావట్లేదు? ఈవెన్ అమెరికా కూడా, ట్రంప్ అండర్లో ఉన్న అమెరికా కూడా రష్యా నుంచి రేరెస్ట్ ఎలిమెంట్స్ అయిన యురేనియంని తీసుకుంటుంది. ముఖ్యంగా ఫర్టిలైజర్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అమెరికా నుంచి కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బు రష్యాకి వెళ్తుంది. ఈ విషయాన్ని ఒక రిపోర్టర్ ట్రంప్ని అడిగింది. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది కాబట్టి మీరు టారిఫ్ని వేశారు, మరి అమెరికా కూడా రష్యా నుంచి చాలా వస్తువుల్ని కొంటుంది కదా అని అడగగా మన ట్రంప్ బాబాయ్ సింపుల్ గా ఏం చెప్పాడు అంటే ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని చెప్పేశాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇండియాని కావాలని టార్గెట్ చేస్తున్నాడు అని. రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ ని కొంటున్నాం అనేది జస్ట్ సాకు మాత్రమే. దీని వెనక వేరే కారణాలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి అమెరికా ఇండియాని ప్రెజర్ చేస్తుంది. రష్యా దగ్గర నుంచి వెపన్స్ ని ఎందుకు కొంటున్నారు అని, మా దగ్గర కొనొచ్చు కదా అని. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో మనం రష్యా నుంచి తీసుకున్న S-400 మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది. అదే సిస్టమ్ని మనకి తగ్గట్టుగా మోడిఫై చేసుకొని పాకిస్తాన్ని చిత్తుగా ఓడించాము. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ చైనా డిఫెన్స్ సిస్టమ్ని యూజ్ చేసింది. అలాంటి పాకిస్తాన్ యూజ్ చేసిన చైనా డిఫెన్స్ సిస్టమ్ని కూడా మనం చిత్తుగా ఓడించాము. దీన్ని బట్టి మనం యూజ్ చేసిన రష్యన్స్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగా పనిచేసింది. మరి అలాంటప్పుడు ఎక్కువ డబ్బు పెట్టి అమెరికా దగ్గర వెపన్స్ని ఎందుకు కొంటాం? అమెరికా యొక్క ఫైటర్ జెట్ F-35 కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మొన్న కెనడాలో ల్యాండ్ అయ్యి 40 రోజుల వరకు అక్కడే ఉంది. ఇలాంటి ఫైటర్ జెట్ని $200 మిలియన్ పెట్టి మనం ఎందుకు కొంటాం? మనకు ఇంట్రెస్ట్ లేదు అని డైరెక్ట్గా చెప్పేసరికి పాపం మన ట్రంప్ బాబాయ్ చాలా బాగా హర్ట్ అయ్యాడు. ఇంకో రీజన్ ఏంటి అంటే ఈ ట్రంప్ మన ఇండియాలోకి అక్కడి రైతులు పండించిన పంటలు తీసుకొని వచ్చి ఇండియాలో అమ్మాలని అనుకుంటున్నాడు. కానీ అమెరికా పండించేవి జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్. అవి మన ఇండియన్స్కి పడవు. ఒకవేళ ఇండియన్ అగ్రికల్చరల్ మార్కెట్ అమెరికాకి ఓపెన్ అయితే మన దేశంలోని రైతులు చాలా దారుణంగా నష్టపోతారు. మన దేశ అగ్రికల్చరల్ మార్కెట్ మొత్తాన్ని అమెరికా డామినేట్ చేస్తుంది.
అలా జరగడం మన ప్రధాని మోడీ గారికి అసలు ఇష్టం లేదు. అందుకే ఈ విషయంలో కూడా మనం డైరెక్ట్గా నో అని చెప్పడం వల్ల ఇక్కడ కూడా మన ట్రంప్ బాబాయ్ చాలా హర్ట్ అయ్యాడు. అదేవిధంగా మన జరిగిన ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ని చాలా చిత్తుగా ఓడించాము. ఇంకొక రోజు యుద్ధం జరిగి ఉంటే పాకిస్తాన్ పని అయిపోయేది అనే లోపు స్వయంగా పాకిస్తాన్ అఫీషియల్స్ తల వంచి దయచేసి యుద్ధాన్ని ఆపేయండి అని బతిమలాడి స్వయంగా ఒప్పుకుంది. అప్పుడు ఇండియా యుద్ధాన్ని ఆపేసింది. కానీ మన ట్రంప్ బాబాయ్ మాత్రం నేనే యుద్ధాన్ని ఆపాను, నేనే పాకిస్తాన్ని ఇండియాని బెదిరించి ఈ యుద్ధాన్ని ఆపాను అని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు మన ట్రంప్ బాబాయ్. దీని తర్వాత ఈ విషయం పైన మన ఇండియన్ గవర్నమెంట్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అసలు లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో కూడా మన ట్రంప్ బాబాయ్ చాలా బాగా హర్ట్ అయ్యాడు. అసలు మన ట్రంప్ బాబాయ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎప్పటి నుంచో నోబెల్ పీస్ ప్రైజ్ని పొందాలని. ఎవరైతే ప్రపంచంలో భారీ స్థాయి యుద్ధాలను ఆపుతారో వారికి అవార్డుని ఇస్తారు. కానీ ఇలా అబద్ధాలు చెప్పి నోబెల్ పీస్ అవార్డుని పొందడం వర్కౌట్ అవ్వదని మన ట్రంప్ బాబాయ్కి ఎందుకు అర్థం కావట్లేదు? ఇంకొక రీజన్ ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వక ముందు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను, అసలు నేను ప్రెసిడెంట్ అయి ఉంటే ఈ యుద్ధం అసలు జరిగేది కాదు అని గొప్పలు చెప్పాడు. ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యి ఇప్పటికి చాలా రోజులు గడిచింది, కానీ ఇప్పటి వరకు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగలేదు కదా, మరింత ఎక్కువైంది. దానితో ట్రంప్ పైన చాలా ప్రెజర్ పడింది. రష్యాని బతిమిలాడాడు. రష్యా దానికి నో అని సమాధానం ఇచ్చింది. రష్యా మాట వినలేదు అని రష్యాకి క్లోజ్ ఫ్రెండ్ అయిన ఇండియాని ప్రెజర్ చేస్తే రష్యా వింటుంది అనుకొని మన ట్రంప్ బాబాయ్ ఇప్పుడు ఇండియా మీద పడ్డాడు. ఈ కారణాల వల్ల ట్రంప్ ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు. ట్రంప్ ఈ టెరిఫ్స్ని ఇండియా పైనే వేయలేదు, బ్రెజిల్ పైన 50%ని, చైనా పైన 40%ని, ఇంకా అమెరికాతో బిజినెస్ చేసే ఇతర దేశాల మీద కూడా వేశాడు. ఇలా టెరిఫ్లు వేసి ఇతను అమెరికాని మళ్ళీ గ్రేట్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ మార్కెట్ అలా వర్కౌట్ అవ్వదు కదా. ఇలా ఎక్కువగా ఇండియా పైన టెరిఫ్లు వేయడం అమెరికాలో చాలా మందికి ఇష్టం లేదు. ఎందుకంటే అమెరికాకి బద్ధ శత్రువు చైనా రష్యా దగ్గర ఎక్కువ ఆయిల్ని కొంటుంది. అలాంటప్పుడు చైనాని కదా టార్గెట్ చేయాల్సింది. కానీ ట్రంప్ మాత్రం ఇండియాని టార్గెట్ చేసుకున్నాడు. చైనాని కంట్రోల్ చేయడానికి అమెరికాకి ఇండియా హెల్ప్ ఖచ్చితంగా అవసరం. అందుకే ఇండియాతో రిలేషన్షిప్ని బెటర్ చేసుకోవడానికి ఇంతకుముందు అమెరికా ప్రెసిడెంట్లుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా ట్రై చేశారు. వారు చేసిన కష్టాన్ని ఈ ట్రంప్ బాబాయ్ మాత్రం బూడిదలో పోసిన పన్నీరులాగా చేస్తున్నాడు. ఈ కారణాల వల్ల భవిష్యత్తులో ఇండియా ఇంకా అమెరికాని నమ్మలేదు. ఆల్రెడీ కొన్ని దేశాలు కలిసి డాలర్ రేట్ని తగ్గించాలని ట్రై చేస్తున్నాయి. కానీ ట్రంప్ బాబాయ్ మాత్రం ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో అమెరికా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి కామెంట్స్లో చెప్పండి. మొన్నటిదాకా చైనాని మనం గుంటనక్క అని పిలిచేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ బిరుదు మాత్రం మన ట్రంప్ బాబాయ్ దక్కించుకునేలా ఉన్నాడు. డియర్ ట్రంప్ బాబాయ్, ఇలా చేస్తే ఎలా బాబాయ్? సో అది ఫ్రెండ్స్, ఈ కంటెంట్కి సంబంధించిన కొత్త అప్డేట్స్తో మరో కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మాకు కావాల్సిందల్లా మీరు ఇచ్చే చిన్న సపోర్ట్. మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.